చేయటంలో సఫలీకృతమయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు ఏ రోజైనా పేదవాడి గురించి ఆలోచించి ఒక్క పథకం ఏ రోజున్నా పెట్టావా? నీ 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా పేదవాడి గురించి ఆలోచించావా? మరి ఆ రోజు ఎవరు ఆలోచించారు? రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు. తర్వాత తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాడు. మరి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఎవరైనా చేశారా? అమ్మఒడి మరి పిల్లలు చదువుకుంటే వాళ్ళ తల్లి అకౌంట్లోకి 15,000 రూపాయలు పంపించిన ఏకైక నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను చెప్పగలుగుతాను. మరి ప్రతి అక్క చెల్లెలకి 45 సంవత్సరాలు దాటి చేయూత, అట్లాగే ఈబీసీ నేస్తాం, అట్లాగే కాపు నేస్తాం ఎప్పుడైనా చూసారా? మరి చంద్రబాబుకు రాలేదు ఈ ఆలోచన. ఎప్పుడైనా ఒక పథకం పెట్టి పేద అక్క చెల్లెలకి ఎప్పుడైనా నువ్వు మేలు చేసావా? ఒక్కసారి ఆలోచన చేయండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో తూచే తప్పకుండా నవరత్నాలు అమలు చేసి ఇప్పుడు మరలా కూడా నవరత్నాలు ప్లస్ ఇప్పుడు ఇంతే చేయగలుగుతానని దమ్ముగా చెప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి అభివృద్ధి ఆ రోజున 2019లో మనం వచ్చే రోజు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం. ఆ రోజు ఆ మాట చెప్పి మనం అధికారంలోకి వచ్చాం. ఈ రోజున ప్రతి ఇంటికి అభివృద్ధి అనేది అందింది అని చెప్పి ఈ రోజున నియోజకవర్గంలో రోడ్లు కానీ ఇవన్నీ కూడా రావటం జరిగినాయి. మరి ఈ రోజున అభివృద్ధి చేశామని చెప్పి ఓట్లు అడగటానికి రావటం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మరలా మనం గెలిచిన తర్వాత చేసే పనులు కూడా చెబుతున్నాను. ఆ రోజు నేను రోడ్డు వేస్తేనే ఎలక్షన్లో వస్తానని చెప్పాను. మరలా ఇప్పుడు ఆ రోడ్డు వేస్తున్నాం కాబట్టి ఎలక్షన్లో రాగలిగాం. మాట మీద ఉండాలి. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి సహాయంతో మరి ఈ నియోజకవర్గంలో సుమారు 700 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయగలిగాం. మరి రాబోయే రోజుల్లో పులిచింతలో బ్యాక్ వాటర్ నుంచి నాగిరెడ్డిపాలెం చెరువుకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు పెట్టి బెల్లంకొండ, అచ్చంపేట, కోసూరు మండలాలకి సాగునీరు తాగునీరు రెండు కూడా ఇవ్వడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకుంటున్నాం. మరి అట్లాగే పెదకూరపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, తాళ్ళ చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, మరి మండపూడి, మరి అట్లాగే పేసుపాడుది ఈ 4 లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా అనుమతులకి దగ్గరగా ఉన్నాయి. అవి కూడా త్వరగా అయిపోతాయి. మరి మీ అందరూ కూడా ఇవన్నీ కూడా నేను రేపు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సహాయంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు మరి పులిచింతల బ్యాక్ వాటర్ ద్వారా నీళ్లు ఇవన్నీ కూడా ఇప్పించి మరి ఈ నియోజకవర్గాన్ని సాగునీరు తాగునీరు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. మరి మన నియోజకవర్గంలో చదువుకున్న పిల్లలు చాలామంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదైనా ఉద్యోగం, డిగ్రీ, ఇంటర్, 10th